నమస్కారం, మీరు చూస్తున్నారు టైమ్ 24/7 టీవీ. మరి ఈ రోజు లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో తెలుసుకుందాం. దర్శకుడు విఘ్నేష్ శివన్ తన తాజా చిత్రం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ టైటిల్ మార్పు వెనుక ఉన్న ఆసక్తికరమైన అసలు విషయాన్ని బయటపెట్టారు. ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి, ఎస్జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అనేక వాయిదాల తర్వాత ఇటీవల విడుదలైంది. 112 కోట్ల డిమాండ్. మొదటగా ఈ చిత్రానికి ఎల్ఐసి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే పేరు పెట్టాలని విఘ్నేష్ శివన్ భావించారు. అయితే ఈ పేరు వినగానే మనందరికీ తెలిసిన ప్రభుత్వ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి లీగల్ నోటీసులు వచ్చాయి. ఒక యూట్యూబర్ ఇంటర్వ్యూలో విఘ్నేష్ మాట్లాడుతూ, మేము ఆ టైటిల్ వాడాలంటే ఆ సంస్థ ఏకంగా 112 కోట్లు అడిగింది. నా దగ్గర అంత డబ్బు లేదు, అందుకే టైటిల్ మార్చానని నిర్ణయం తీసుకున్నానని సరదాగా చెప్తూ చేదు నిజాన్ని వెల్లడించారు. లీగల్ చిక్కుల్లో పడటం ఇష్టం లేక విష్ణు తన దగ్గర ఉన్న మరికొన్ని ఆప్షన్లను పరిశీలించారు. లిట్, లైక్, లైఫ్ వంటి పేర్లను ముందే అనుకున్న ఆయన చివరకు లిక్ వైపు మొగ్గు చూపారు. ఇందులో కంపెనీ స్పెల్లింగ్ ను కంపెనీగా మార్చారు. ఈ మార్పు కేవలం చట్టపరమైన ఇబ్బందుల కోసమే కాకుండా సినిమాలోని పాత్రల వైఖరిని ప్రతిబింబించేలా విభిన్న డిజైన్లు చేసినట్లు ఆయన తెలిపారు. బాక్స్ ఆఫీస్ వద్ద సందడి. చాలా కాలం నుండి నిరీక్షణ తర్వాత ఈ చిత్రం ఏప్రిల్ 10న థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి మిశ్రమ స్పందన అయితే వచ్చినప్పటికీ వసూళ్ల పరంగా బాగానే రాణిస్తోంది. ఈ సినిమా మొదటి 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు 39 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ప్రదీప్ రంగనాథ్ నటన, విభిన్నమైన కథాంశం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా టైటిల్ కోసం 112 కోట్లు అడగారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ఈ సినిమాపై జనాల్లో మరింత ఆసక్తిని చూపింది. ఏదేమైనా ఒక చిన్న అక్షర మార్పుతో 100 కోట్ల భారాన్ని తప్పించుకొని సినిమాను విజయవంతంగా విడుదల చేయడంలో విఘ్నేష్ శివన్ తెలివిగా వివరించారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.